Hi guys, welcome to my channel. Today నా అమ్మమ్మ స్పెషల్ కర్రీ మటన్ కర్రీ. సో ఇంగ్రీడియంట్స్ మటన్, దాన్ని మనం నీళ్ళలోకి పసుపు ఇంకా టర్మరిక్ వేసుకొని కలిపేయాలి. మిక్స్ చేసుకుంటే కడగాలి. మళ్ళా కుక్కర్, చాప్డ్ ఆనియన్స్. చూద్దాం ఎట్లా చేస్తారో. దాన్ని కుక్కర్ లోపలికి వేసారు. మళ్ళీ ఆనియన్స్ వేస్తారు. దాని తర్వాత ఇంకొంచెం ఉప్పు, దాని తర్వాత పసుపు, టర్మరిక్. దాన్ని మంచిగా మిక్స్ చేస్తున్నారు. అయితే గైస్, ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసి మంచిగా బాయిల్ చేస్తాం. కొంచెం ఆయిల్ వేసాము. ఇప్పుడు క్యాప్ పెట్టేసి దీన్ని బాయిల్ చేద్దాం. అయితే గైస్, ఆల్ ద ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సిన దీనికి మటన్ కర్రీకి కొబ్బరి, కాజు, ధనియాలు, మిరియాలు, ఇలాచీ, చెక్క, లవంగము, క్లవ్, జాజికాయ, ఆనియన్, coriander leaves, ginger and garlic paste. అయితే గైస్, దీన్ని మనము లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేద్దాం. అయితే గైస్, ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇవన్నీ ఫ్రై చేస్తున్నాము. చూడండి, ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అయితే గైస్, ఇప్పుడు మేము మటన్ని బాయిల్ చేసేసాము, ఇంకా ఫ్రై చేసి మిక్సీ వేసేసాము. ఇది మసాలా. అయితే మనం ఇప్పుడు కొంచెము ఆయిల్ వేద్దాం కుక్కర్లోకి. ఆయిల్ వేసేసినాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ మసాలాని వేద్దాము. దీన్ని మనము లో ఫ్లేమ్ ఇంకా హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మసాలాని వేద్దాం. అయితే ఇప్పుడు మనం మసాలా వేసేస్తున్నాము. మళ్ళా బిర్యానీ లీవ్స్ వేసేసాము. మళ్ళీ ఇంకొంచెం మసాలా, ఇంకా మిక్స్. ఇంకా మసాలా వేసేసాం. అయితే గైస్, ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను అంత మసాలాని. ఇప్పుడు మసాలాలో నుంచి అంతా నూనె బయటికి రావాలి, ఆయిల్ అంతా బయటికి రావాలి. సైజులో చూడండి వచ్చింది ఇప్పుడంతా. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి మనము టర్మరిక్ పౌడర్ వేద్దాం. మళ్ళీ మిక్స్ చేయాలి. మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము కారం వేద్దాం. 1 స్పూన్ కారం వేసేద్దాం. కారం పౌడర్.
గైస్ అయితే నేనైతే సూప్ తాగుతున్నాను. ఆ సూప్ మటన్ని బాయిల్ చేసినప్పుడు వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనము మటన్ని దాంట్లోకి వేసేద్దాం. సూప్తో సహా వేసేసాము అంతా. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలపాలి. గైస్ చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. సైజ్లో అంతా గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటోస్ వేద్దాం. టమాటోస్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు దాని తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే మసాలా వాటర్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేద్దాము. నెక్స్ట్ మసాలా వాటర్. గైస్ ఇప్పుడు ఇది పెట్టేద్దాము. క్యాప్ లిడ్ పెట్టేద్దాము పైన. ఇప్పుడు దీన్ని లిడ్ అయితే పెట్టేసాం గైస్. ఇప్పుడు చూద్దాము ఎట్లా వస్తుందో. మనము 3 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. బాయ్. ఓపెన్ గైస్ దీన్ని లిడ్ తీసి ఓపెన్ చేసి చూద్దామా. ఎంత మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కలుపుదాం దీంతో. చూసారా ఎంత బాగుందో దీని కలర్. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని తిని చూద్దాం. అయితే గైస్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కొంచెం గ్రేవీ. ఇప్పుడు కలుపుకొని చూద్దాం. గైస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. కానీ కాలుతుంది, బట్ సాఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ ఉంది పీస్. ఇప్పుడు దీన్ని మనం తిందాం. వావ్ చాలా బాగుంది గైస్. మీరు కూడా ట్రై చేయండి. అమ్మమ్మ రెసిపీ బెస్ట్. Like, share, subscribe. Bye.